ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ఇటు ఊగిసలాడుతున్నాయి. మ్యాక్స్ హెల్త్ కేర్, ఐచర్ మోటార్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, అదానీ పోర్ట్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ట్రెంట్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎన్టీపీసీ, కోల్ ఇండియా, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. వాటి మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ శేషు గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. శేషు గారు, లాభ నష్టాల్లో ఊగిసలాడుతూ ఉన్నాయి కదా, మార్కెట్లో ఎక్కడ క్లోజ్ అయ్యేందుకు అవకాశం ఉంటుందనుకోవచ్చు. వాటి మార్కెట్ మీద ఏం చెప్తారు సార్? పెద్దగా రేంజ్ పరంగా అంటే నిఫ్టీ పరంగా డే రేంజ్ చూసుకుంటే చాలా ఒక నేరో రేంజ్ లో మనకి కొనసాగడం చూస్తున్నాము. ఎదర్ సైడ్ అంటే మనకి పెద్ద మూవ్ పెరగడం కానివ్వండి, తగ్గడం కానివ్వండి, ఆ విధంగా అయితే కనపడలేదు. అంటే ఈ రోజు క్లోజింగ్ బేసిస్ లో చూడాలి అంటే నేను కూడా ఫ్లాట్ గానే క్లోజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. లాస్ట్ కొన్ని రోజులుగా మన మార్కెట్స్ యాజ్ యూజువల్ మనం ప్రతిసారి మాట్లాడుకునేది ప్రతి ప్రోగ్రామ్ లో కూడా. సో అటు గ్లోబల్ మార్కెట్స్ అనే ట్రెండ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటే మన మార్కెట్స్ లాస్ట్ ఫ్యూ డేస్ గా కొంత వీక్ గానే ఉంది. నిఫ్టీ పరంగా పెద్దగా వాళ్ళు పెరిగినా కూడా పెరిగిన 1-2 రోజులు పెరిగితే మళ్ళీ 2-3 రోజులు బ్యాక్ మళ్ళీ కిందకి రావడం చూస్తున్నాము. అయితే ఈసారి కొంచెం పాజిటివ్ అంశంగా చూడాలంటే మీడియం స్మాల్ క్యాప్ పర్లేదు అనిపిస్తున్నాయి. అంటే లాస్ట్ ఒక ఫ్యూ డేస్ గా మార్కెట్ లో అంత పెరగకపోయినా కూడా మీడియం స్మాల్ క్యాప్ లో పడ్డం అనేది ఆగింది. అదొక పాజిటివ్ అంశంగా చెప్తాం. బట్ ఓవరాల్ గా మాత్రం మా నిఫ్టీ ఇదే లెవెల్లో కొనసాగే, అంటే ఈ రోజు క్లోజింగ్ బేసిస్ పెద్దగా మార్పు అనేది ఉండకపోవచ్చు. ప్రస్తుతం లెవెల్స్ లోనే క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 25,400 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఫ్యూచర్ లో అని అనుకోవడము నిఫ్టీ 25,800 ఆ లెవెల్ దాటిందంటే న్యూ హైస్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఒక పాజిటివ్ ఎన్సింగ్ గా చూడాలి అంటే ఎఫ్ఐఎస్ నుంచి మనకి లాస్ట్ ఫ్యూ డేస్ గా కొంత బయింగ్ అనేది చూస్తున్నాము. మరి ముఖ్యంగా ఈ ఫిఫ్త్ మంత్ లో ఎఫ్ఐఎస్ నుంచి సెల్లింగ్ ఆగిపోయింది. అది చాలా పాజిటివ్ అంశం అనమాట. ఇదే కానీ మార్చిలో జరిగితే ఒక ర్యాలీకి మనం మన మార్కెట్లు అటు మీడియం స్మాల్ క్యాప్ తో పాటు ఈవెన్ ఇండెక్స్ కూడా బాగా ర్యాలీ అనేది రావడానికి అవకాశం. కాలర్ ఉన్నారు సార్, వంశీ కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. వంశీ గారు నమస్తే అండి, మాట్లాడండి. శేషు గారితో డౌట్ అండి, చెప్పండి. నమస్తే అండి శేషు గారు. అలైడ్ బ్లెండ్ అండ్ డిస్టిలరీస్ అండి, అండ్ ఇంకోటి డిఎల్ఎఫ్, ఈ రెండు కూడా ప్రస్తుతం యావరేజ్ చేయొచ్చా? అలైడ్ బ్లెండెడ్ డిస్టిలరీ అయితే మీరు యావరేజ్ చేసుకోండి. మీరు యావరేజ్ చేసుకోండి. లాంగ్ టర్మ్ పరంగా చూసుకుంటే స్టాక్ బాగుంది. కాకపోతే ఏంటంటే కొంత ఎక్స్పెన్సివ్ అయినా సరే మీరు స్టార్ట్ బయింగ్ అంటే కొంత చిన్న క్వాంటిటీ, ఎక్కువ హెవీగా కాకుండా క్వాంటిటీ తక్కువగా మీరు యాడ్ చేసుకుంటూ పోండి. లాంగ్ టర్మ్ చేసుకుంటే నేను ఈ సెక్టర్ పరంగా చాలా పాజిటివ్ ఉన్నాను. లిక్కర్ మీద నేను చాలా పాజిటివ్ ఉన్నాను. మీరు కొనసాగించవచ్చు. ప్లస్ కొత్తగా కూడా యాడ్ చేసుకోండి. తర్వాత డిఎల్ఎఫ్ గురించి అడిగారు. డిఎల్ఎఫ్ రియల్ ఎస్టేట్ మీద నేను అంత పాజిటివ్ గా లేను. బట్ రీసెంట్ నెంబర్స్ పరంగా చూసుకుంటే టాప్ లైన్ చాలా స్ట్రాంగ్ టాప్ లైన్ గ్రోత్ ఉంది. అఫ్ కోర్స్ రియల్ ఎస్టేట్ ఏంటంటే ఒక క్వార్టర్ ని బేస్ చేసుకొని మనము డెసిషన్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. గ్రోత్ పరంగా కూడా బాగా ఇంప్రూవ్ అయిందండి. ఒకప్పటికి ఇప్పటికి చూసుకుంటే డిఎల్ఎఫ్ ఇంప్రూవ్ అయింది. యావరేజ్ కాదు, ఉన్న పొజిషన్ కంటిన్యూ చేసుకోండి. ఇంకా మీరు కొనుక్కోవాలంటే మనకి రీసెంట్ గా పడిన తర్వాత అంటే పడిందంటే ఇండెక్స్ కాదు, మీడియం స్మాల్ క్యాప్ చాలా పడ్డాయి. వాటిలో ఒక మంచి క్వాలిటీ స్టాక్స్ మీరు సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్. కాల్ ఉన్నారు సార్, శివప్రసాద్ కాల్ చేస్తున్నారు. శివప్రసాద్ గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ సార్ నేను ఇప్పుడు తేజస్ నెట్వర్క్స్ కొంచెం అక్యుములేట్ చేసుకోవచ్చు అండి. కొద్దిగా ఏదో జపాన్ లో న్యూ అగ్రిమెంట్ కుదిరిందని చెప్పి కొద్దిగా ఆర్డర్ బుక్ పెరిగిందని చెప్పి అంటున్నారు కదా సార్, అదొకటి సార్. తర్వాత 5 స్టార్ బిజినెస్ ఫైనాన్స్, ఇది కూడా యావరేజ్ చేసుకోవచ్చు. ఈ రెండింటి గురించి కొంచెం చెప్పండి సార్. ఫస్ట్ స్టాక్ ఏమన్నారండి? తేజస్ నెట్వర్క్స్ సార్, తేజస్ నెట్వర్క్స్.
తేజస్ మీరు యావరేజ్ చేసుకోనండి. తేజస్ ని యావరేజ్ చేసుకోండి. నేను కూడా ప్రాబ్లీ ఒక 2 క్వార్టర్ల తర్వాత కొంచెం మనకి రెవెన్యూస్ ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఈ రోజు 13% కైండ్ ఆఫ్ ర్యాలీ మనం చూసాము. బట్ ర్యాలీ కొనసాగుతుందని చెప్పలేము కానీ బట్ ఇక్కడ నుంచి ఒకటైతే చెప్పగలుగుతాను, ఇంకా కొంచెం అట్లీస్ట్ ఒక 25 to 30% మనకి ర్యాలీ అనేది ఉండవచ్చు. అంటే బేస్డ్ ఆన్ అంటే నెక్స్ట్ రిజల్ట్స్ తర్వాత మీరు చెప్పిన న్యూస్ పక్కన పెడితే ఒక ఫ్యూ డేస్ బ్యాక్ అంటే ఫ్యూ వీక్స్ బ్యాక్ ఇంకొక 1600 crores ఆర్డర్ కూడా రావడం చూసాము. కాబట్టి ఓవరాల్ గా ఇదంతా కూడా అంటే ఇప్పటికిప్పుడు ఆ నెంబర్స్ మీద ఇవి కనపడవు. బట్ లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే కంటిన్యూ చేయండి. షార్ట్ టర్మ్ కూడా ఇంతకు నేను చెప్పినట్టుగా ఒక 25 to 30% ర్యాలీ మనం దీంట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ అవినాష్ చేస్తున్నారు. అవినాష్ గారు నమస్తే అండి, మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మా దగ్గర ఐఆర్ఈడిఏ 175 బై ప్రైస్ లో ఉందండి. ఇంకా మా బ్యాంక్ 59 బై ప్రైస్ లో ఉంది. హోల్డ్ చేయొచ్చా అండి? ఇంకా ఐఆర్ఈడిఏ లాస్ లో ఉన్నాము. ఇరిడా ఇంకోటి అండి. హలో, ఇంకొక స్టాక్ నేమ్ రిపీట్ చేయండి సార్. కాల్ కట్ అండి సార్, చెప్పండి సార్. ఫస్ట్ స్టాక్ ఇరిడా గురించి అడిగినట్టున్నారండి. యా, ఐఆర్డిఏ గారు. ప్రస్తుతానికి లాస్ లో ఉన్నారు, హోల్డ్ చేయండి అండి. ప్రస్తుతానికి లాస్ ని ఉన్నా కూడా మీరు లాస్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఉంచండి. లాస్ట్ 6 months లో ట్రెండ్ కానీ గమనిస్తే దగ్గరగా ఒక 13% ఐఆర్డిఏలో మనకి కరెక్షన్ చూసాము. 1 year కానీ చూసుకుంటే 33% కరెక్ట్ అయింది. సో ఇక్కడ ఈ లెవెల్లో 120 ఆ లెవెల్లో ఆగడానికి అవకాశం ఉంది. సో మీరు ప్రస్తుతానికి ఇరడాన్ని కంటిన్యూ చేసుకోండి. నెక్స్ట్ కాలర్ రమణ చేస్తున్నారు. రమణ గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, బోత్ ఆఫ్ యూ. సార్ ఒకటి ఎటర్నల్, ఒకటి తర్వాత ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు ఒక 5-6 క్వార్టర్ల కోసం తీసుకోవచ్చండి. ఎటర్నల్ ఒకటి, ఇంకోటి అండి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అండి. ఒక 5 to 6 క్వార్టర్స్ నేను వెయిట్ చేయగలను. 5 to 6 quarters వరకా? అంటే ఇంకెక్కువైనా పర్లేదు సార్, చెప్తున్నాను. ఓకే, ఐడిఎఫ్సి ట్రై చేయండి. ఎటర్నల్ కూడా ట్రై చేయొచ్చు. కాకపోతే ఎటర్నల్ లో అంటే ఇన్ని రోజులు వచ్చిన ఈ గ్రోత్ అంటే ఇది అంటే ఎవరు ఊహించని గ్రోత్ అనమాట చెప్పాలి అంటే. టాప్ లైన్ గ్రోత్ అంటే వీళ్ళ బిజినెస్ ను చాలా ర్యాపిడ్ గా ఎక్స్పాన్షన్ చేసుకోవడము. సో ఇదంతా కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి. సో ఇదే ట్రెండ్ కొనసాగదండి. ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఒక ఇంత గ్రోత్ కనపరిచిన తర్వాత మళ్ళీ దీని మీద ఇదే ఎలా ఉంటుందంటే స్టాక్ మార్కెట్ ఇదే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ మీట్ కాకపోతే స్టాక్ లో బాగా సెల్లింగ్ అనేది ఉంటుంది. బట్ నేను కూడా ఈ గ్రోత్ అనేది ఇక్కడ కొంచెం పాజ్ ఆగడానికి అవకాశం ఉంది. అయినా సరే మీరు స్టాక్ రీసెంట్ గా కరెక్ట్ అయింది కాబట్టి 240కి వచ్చింది కాబట్టి లెవెల్స్ అంటే 250 బిలో వచ్చేసింది కాబట్టి మీరు కొనుక్కోవచ్చు. 5 to 6 quarters కోసం కొనుక్కోవచ్చు. నెక్స్ట్ కాలర్ తులసి చేస్తున్నారు. తులసి గారు నమస్తే అండి, మాట్లాడండి శేషు గారితో. సార్ మా దగ్గర నాట్కో షేర్స్ ఉన్నాయండి. నాట్కో హెరిటేజ్ ఫుడ్స్ 2 ఉన్నాయండి. ఇంకోటి ఏంటండి? హెరిటేజ్ ఫుడ్స్ అండి. హెరిటేజ్ ఫుడ్స్, ఇంకోటి నాట్కో. ఓకే, నాట్కో ఉంచండి. హెరిటేజ్ ఫుడ్స్ లో మధ్య మనం ఏమి దీంట్లో నేను ఇప్పుడు కాదండి గతంలో కూడా చాలాసార్లు చెప్పాను. ఇవన్నీ కూడా ఏంటి అంటే పెద్ద రావండి. మీరు చూడండి, మీరు రెవెన్యూస్ పరంగా గ్రోత్ లేదు, దాదాపు తగ్గిపోయింది. సో డైరీ బిజినెస్ అనేది ఫోకస్డ్ గా చేసే కంపెనీస్ మాత్రమే ముందుకు వెళ్తాయి. అది కూడా మార్జిన్స్ చాలా తక్కువ ఉంటాయండి. వాళ్ళకి మార్జిన్స్ ఉండవు. సో మీరు ఒక పాల ప్యాకెట్ ఫర్ ఎగ్జాంపుల్, మీరు పాల ప్యాకెట్ అమ్మితే ఎంత వస్తుందండి? సో అట్లా కాబట్టి ఏంటంటే సో చాలా కంపెనీస్ వచ్చే తర్వాత రీసెంట్ గా ఏమైంది అంటే ప్రీమియం కంపెనీస్ ప్రీమియం ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేయడము, ఈ విధంగా ఇవన్నీ కూడా ఏంటంటే ఇటువంటి కంపెనీస్ కి హెరిటేజ్ లాంటి కంపెనీస్ కి గ్రోత్ తగ్గించాయి అనమాట. కాబట్టి హెరిటేజ్ మీద నేను పాజిటివ్ గా లేను. బెటర్ ఏంటంటే ఎగ్జిట్ ర్యాలీస్ లో ఎగ్జిట్ తీసుకోండి. ఇప్పుడు కాదు, ఇప్పుడు అన్ని కంపెనీస్ వీక్ గా ఉన్నాయి, బాగున్నవి బాగాలేని వీక్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నుంచి ఒక 15 to 20% వాల్యూ వస్తే ఎగ్జిట్ తీసుకోండి. హుండాయ్ గురించి అలాగే మజ్గాన్ డాక్ గురించి అడుగుతున్నారు. లాస్ లో ఉన్నారు, ఎగ్జిట్ అవ్వమంటారా హోల్డ్ చేయమంటారా అని అడుగుతున్నారు.
ప్రస్తుతానికి ఉంచండి. హుండాయి అనేది లాస్ లో ఉన్నా అంటున్నారు. రీసెంట్ గా కొంచెం గేట్ కరెక్ట్ కాలేదు, చిన్నపాటి కరెక్షన్ ఉంది. బట్ ఉంచండి. మొన్న రిజల్ట్ పరంగా గొప్పగా అయితే లేవు, బట్ ఉంచండి. హుండాయి ఉంచండి. తర్వాత మ్యాజ్గాన్ కూడా ప్రస్తుతానికి మ్యాజ్గాన్ షిప్ బిల్డర్స్ ని కూడా కంటిన్యూ చేసుకోండి. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇప్పుడు వీక్ ఏవైతే ఉన్నాయో అంటే వీక్ రిజల్ట్ పోస్ట్ చేసి గొప్పగా ముందుకు వెళ్ళిన కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా హోల్డ్ చేయండి. నెక్స్ట్ 1.5 year లో ఖచ్చితంగా మనకి మిలియన్స్ మార్క్ యాప్ లో మంచి ర్యాలీ అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అప్పుడు మీరు ఇటువంటి స్టాక్స్ అంటే ఇవి మ్యాజ్గాన్ ఓకేనండి. మ్యాజ్గాన్ మన రిజల్ట్ బాగా వచ్చింది. సో మ్యాజ్గాన్ గురించి కాదు, ఓవరాల్ గా ఇప్పుడు చాలా మంది అడిగారు కదా కొన్ని కంపెనీస్, వాటి గురించి చెప్తున్నాను. అప్పుడు ఎగ్జిట్ తీసుకోవచ్చు. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. నెక్స్ట్ కాలర్ అనిత చేస్తున్నారు. అనిత గారు నమస్తే అండి, మాట్లాడండి శేషు గారితో. నమస్తే సార్. నమస్తే శేషు గారు. నా దగ్గర భారతీ ఎయిర్టెల్ ఎల్షర్ మోటార్ తీసుకోవాలనుకుంటున్నానండి. ఏ ప్రైస్ లో తీసుకోవచ్చండి? భారతీ ఎయిర్టెల్ అండ్ ఎల్షర్ మోటార్. భారతీ ఎయిర్టెల్, ఐషర్ మోటార్స్ అంతే కదా? అవునండి. రెండు కూడా ఏంటి అంటే మీకు ఐషర్ మోటార్స్ అయితే అసలు ఎక్కడ కూడా డిక్ లేకుండా ముందుకు వెళ్తూ ఉందండి. మరి రీసెంట్ నెంబర్స్ చాలా బాగా వచ్చాయి. ఓవరాల్ గా ఆటోమొబైల్ లోనే పెద్ద కంపెనీస్ లో ఐషర్ మోటార్స్ ముందుంది. మిగతా అన్ని ఆటోమొబైల్ కంపెనీస్ కొంచెం సైడ్ వేస్ లో ఉన్నా కూడా ఇంకా పడ్డాయండి. మిగతా అన్ని కూడా M&M తప్ప మిగతా అన్ని కూడా గొప్పగా లేవు. అంటే సేల్స్ పరంగా గొప్పగా లేవు, అండ్ స్టాక్ పరంగా కూడా గొప్పగా లేదు. బట్ ఓన్లీ రెండే, మహీంద్రా అండ్ ఐషర్ మోటార్స్, ఈ రెండు కూడా ముందుకు వెళ్తున్నాయి. చిన్న కరెక్షన్స్ లో కొనుక్కోండి. ఇప్పుడు ఈ లెవెల్లో ఎగ్జాక్ట్ ఇక్కడ అని చెప్పలేము కానీ బట్ చిన్నపాటి కరెక్షన్స్ వచ్చినప్పుడు మీరు చేసుకోవచ్చు. భారతీని స్టార్ట్ బయింగ్ అని చెప్తాను. భారతీలో ఏంటి అంటే మీకు రీసెంట్ కరెక్షన్ కొంచెం ఒక 200 points డిప్ వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ 2350 లెవెల్స్ టెస్ట్ చేసే అవకాశం ఉంది నెక్స్ట్ ఒక 4 to 5 months లో. కాబట్టి ఇప్పుడు రైట్ నౌ అంటే ఈ ప్రైస్ కి మీరు స్టార్ట్ బయింగ్ అని చెప్తాను. నెక్స్ట్ కాలర్ శ్రీధర్ చేస్తున్నారు. శ్రీధర్ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి. మ్యాన్కైండ్ ఫార్మా నా దగ్గర 2500 ఉన్నాయండి. అరబిందో ఫార్మా 1230 ఉన్నాయండి. ఈ అరబిందో ఫార్మా ఎప్పుడు అక్కడ వరకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తుంది. అది ఉంచమంటారా? అది మ్యాన్కైండ్ ఫార్మా నా రేట్ వస్తుందంటారా? లేకపోతే ఎగ్జిట్ అవ్వమంటారా? అందు నుంచి ఓకే విన్నానండి. రెండో ఫార్మా ఏమన్నారు? మ్యాన్కైండ్ ఫార్మా అండి. మ్యాన్కైండ్ ఫార్మా ఓకే రైట్ అండి. కంప్లీట్ గా ఏంటంటే ఒకటి మీరు సెలక్షన్ ఎలా ఉందంటే ఒకటేమో డొమెస్టిక్ కంపెనీ అండి మ్యాన్కైండ్ అనేది, కంప్లీట్ గా ఇండియన్ మీద ఆధారపడే కంపెనీ. ఇంకోటి ఏంటంటే బల్క్ కంపెనీ, ఎక్స్పోర్ట్ చేసే కంపెనీ అనమాట. సో ప్రస్తుతానికి మ్యాన్కైండ్ ఫార్మా అండ్ రెండు కూడా మీరు హోల్డ్ చేయండి. మరి ముఖ్యంగా మన ఇండియాలో ఈ ఫార్మా సేల్స్ అంటే ఫార్మస్యూటికల్ కంపెనీ, ఇండియన్ బేస్డ్ ఫార్మస్యూటికల్ కంపెనీకి మంచి భవిష్యత్తు ఉంది. రెవెన్యూస్ ఫ్యూచర్ లో బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయండి. ఇక మ్యాన్కైండ్ ఫార్మా విషయానికి వస్తే ఇది ఫాస్టెస్ట్ గ్రోత్ ఉన్న కంపెనీ. ఓవరాల్ గా మన ఇండియన్ ఫార్మా కంపెనీ అన్నిట్లో పెద్ద కంపెనీస్ లో హైయెస్ట్ గ్రోత్ ఉన్న కంపెనీ అంటే మ్యాన్కైండ్ ఏనండి. కాబట్టి మ్యాన్కైండ్ అండ్ అరవిందో కూడా ఉంచండి. ఇక అరవిందో ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటుంది. మరి ముఖ్యంగా యుఎస్ అనమాట. వీళ్ళ ఎక్స్పోర్ట్స్ లో ఎక్కువగా యుఎస్ 53% కాంట్రిబ్యూట్ చేస్తుంది. రీసెంట్ గా మనం చూసాం ఈ టారిఫ్ రిలేటెడ్ న్యూస్ ఏవైతే ఉన్నాయో అది వచ్చింది. దాని తర్వాత స్టాక్స్ పడ్డాయి, తర్వాత మళ్ళీ వీటికి పాజిటివ్ వచ్చింది. ఇట్లా న్యూస్ బేస్డ్ మూవ్స్ చూసాము. సో ఇక్కడ నుంచి ఇంకా పెద్దగా అటువంటి నెగిటివ్ న్యూస్ అయితే రాకపోవచ్చు. ప్రస్తుతానికి అరవిందో అండ్ రెండు కూడా మ్యాన్కైండ్ హోల్డ్ చేయండి. నెక్స్ట్ కాలర్ అరుణ చేస్తున్నారు. అరుణ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే శేషు గారు. నా దగ్గర సిపిఎం ఫార్మా ఉన్నాయండి. 195 యావరేజ్ లో 150 షేర్స్. ఇప్పుడు ఏమైనా యావరేజ్ చేసుకోవచ్చా అండి? అలాగే పారాబిక్ ఫాస్ఫేట్స్ కూడా ఉన్నాయండి 166 యావరేజ్ లో 800 షేర్స్. సో హోల్డ్ చేయొచ్చు అంటారండి పారాబిక్ ను సిపిఎం ఫార్మా అండ్ యావరేజ్ చేసుకోవచ్చండి? పారాబిక్ ఫాస్ఫేట్స్ అయితే ప్రస్తుతానికి హోల్డ్ చేసి మీ రేటుకు వచ్చినప్పుడు ఎగ్జిట్ తీసుకోనండి. ఇవన్నీ కూడా ఒక టైంలో పెరుగుతూ ఉంటాయి. వీటికన్నా మంచి కంపెనీస్ మనం ఎలా ఉండాలంటే ఒకవేళ పడినా కూడా వెయిట్ చేస్తే మళ్ళీ ఆ రేట్ పెరిగేటువంటి స్టాక్స్ సెలెక్ట్ చేసుకోవడం బెటర్ అండి.
పీపీఎల్ నేను పదే పదే చాలా సందర్భాలు చెప్పాను. పీపీఎల్ ఫార్మా కన్నా అద్భుతమైన కంపెనీస్ చాలా ఉన్నాయి. మ్యాన్కైండ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, న్యాట్కో కావచ్చు. సో పీపీఎల్ ఫార్మాకి దీన్ని అంటే ఈ కారణం చేత మనం కొనాలి అనేది ఏది లేదండి. ఎందుకంటే వీళ్ళ మెయిన్ కోర్ అంటే వీళ్ళు రియల్ గా వీళ్ళకంటూ అంటే ఇది ఏంటంటే పెరుమాల్ గ్రూప్ కి చెందిన కంపెనీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దివి ల్యాబ్స్ ఉంది, ఆ ఫౌండర్ ఆ ప్రమోటర్ ఎవరైతే ఉన్నారో ఆయన దాంట్లో ఎక్స్పర్ట్ అనమాట. సో ఆ విధంగా వచ్చిన కంపెనీస్ అనమాట. రెడ్డిస్ కావచ్చు, ఇవి కావచ్చు. ఇదేంటి అంటే ఆ విధంగా కాదు. వీళ్ళు ఏంటి అంటే వేరే ఎవరన్నా ఆర్గానిక్ కాకుండా ఇన్ఆర్గానిక్ ఏదన్నా ఆ ప్రోడక్ట్ ఉంటే ఆ ప్రోడక్ట్ ని వీళ్ళు కొనేసేసి ఈ విధంగా చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళకంటూ ఒక లేదు. అందుకే మీకు చూస్తే గ్రోత్ అనేది ఇప్పుడు నెగిటివ్ గ్రోత్ నెక్స్ట్ ఇయర్ కి ఇయర్ తో పోల్చుకుంటే తగ్గుతుంది అనమాట. అట్ ద సేమ్ టైం మీకు చూడండి డెట్ కూడా ఎక్కువగానే ఉంది మిగతా కంపెనీతో పోల్చుకుంటే. సో అందుకని టైమింగ్ పెరగచ్చు. నేను వద్దని చెప్పిన తర్వాత పెరిగింది, బట్ ఈ రోజు చూస్తే వీక్ గా ఉంది. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. బెటర్ ఏంటంటే ఎగ్జిట్ తీసుకోండి. మీ రెండు కూడా పరదీప్ అండ్ పెరుమాల్ రెండు కూడా ర్యాలీస్ లో ఎగ్జిట్ తీసుకోండి. ప్రస్తుతానికి హోల్డ్ చేసి నెక్స్ట్ ఒక 3 to 4 months లో మంచి ర్యాలీస్ వస్తే ఎగ్జిట్ తీసుకోండి. నైకా, జొమాటో ప్రాఫిట్ బుక్ చేయమంటారని అడుగుతున్నారు సార్. నైకా ఉంచండి అండి, ప్రస్తుతానికి ఉంచండి. నైకా వాళ్ళు బ్యూటీ రిలేటెడ్ దాంట్లో మన ఇండియాలో లీడర్స్ అని చెప్పొచ్చు. అఫ్ కోర్స్ రీసెంట్ గా చాలా కంపెనీస్ స్మిటన్ అని కావచ్చు, పర్పుల్ కావచ్చు, ఇలా చాలా కాంపిటీషన్ వచ్చింది. అయినా సరే FSN ఈ కామర్స్ కి బాగానే ఉండే అవకాశం. తర్వాత వీళ్ళు ఫ్యాషన్స్ లో కూడా ఎంటర్ అయ్యారండి. నైకా ఫ్యాషన్స్ కూడా స్టార్ట్ చేశారు, ఉంచండి. జొమాటో ఎటర్నల్ గురించి అడిగారు, అది కూడా ఉంచండి, ప్రస్తుతానికి ఉంచండి. నెక్స్ట్ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలంటే నెక్స్ట్ 5-6 నెలల్లో మళ్ళీ ఈ లెవెల్స్ నుంచి మళ్ళీ 240, 250 అక్కడ ఉంది, 320 దాకా వెళ్ళొచ్చేమో. వెళ్ళినప్పుడు మీరు ఆ లెవెల్లో ప్రాఫిట్స్ తీసుకోండి ఎటర్నల్. లారస్ ల్యాబ్స్ ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారని అడుగుతున్నారు సార్. లారస్ ఉంచండి. లారస్ బాగా ఎక్స్పోర్ట్స్ కంపెనీస్ లో బాగా అవుట్ పర్ఫార్మ్ చేస్తున్న కంపెనీ. రీసెంట్ నెంబర్స్ కూడా చాలా రోబస్ట్ ఉన్నాయి. సో అన్ని కూడా గ్రోత్ ఇంటాక్ట్ లో ఉంది, మార్జిన్స్ ఎక్స్పాండ్ అవుతున్నాయి. సో అన్ని పాజిటివ్ అంశాలు ఉన్నాయి. స్టిల్ ఇంకా ఈ కంపెనీ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి హోల్డ్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. వెల్కమ్. ఇది వాళ్ళ